దినాల్లో ఆయన 40 రోజులు ఉపవాసం ఉన్నాడండి. ఉపవాసం ఉండి ఆకలి కొనగా సాతానుడు వచ్చి శోధించాడు. చూడండి 53వ పేజీ. అపవాది చేత శోధించబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. అవి తీరిన తర్వాత ఆయన ఆకలి కొనగా అపవాది, చూడండి, ఆకలి కొనగా 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. శరీరం ఆకలితో ఉంది. దేవుని కుమారుడు, రక్షకుడు, కానీ శరీరంలో ఉన్నాడు కదా. అపవాది దేనితో శోధించాడో తెలుసా? ఆకలి అవుతుంది, శరీరంలో కోరిక ఉంది, అదేంటంటే ఆకలి అవుతుంది. 40 రోజులు ఏం తినలా. వింటున్నారా? 40 రోజులు ఏం తినలా. సాతానుగాడు ఎలా వచ్చాడో తెలుసా? ఏం ఆకర్షణ తీసుకొచ్చాడు అంటే ఆకలి. శోధించాడు. ఏమన్నాడు? శోధిస్తూ ఏమన్నాడంటే, నువ్వు దేవుని కుమారుడు అయితే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పమని ఆయనతో అనేను. అందుకే మనుష్యుడు రొట్టె వల్ల మాత్రమే జీవించడు అని వ్రాయబడి ఉన్నది. మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను. అప్పుడు అపవాది ఆయన తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నీ ఒక్క నిమిషంలో చూపించి, ఈ అధికారం అంతా ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవనికి నేను ఏ కోరుదునో వానికి ఇత్తునో, కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా, ఇదంతా నీ దగునని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, చూడండి, రెండో శోధన. మొదటి శోధనేమో ఆకలి అవుతుంటే అపవాది వచ్చి ఆకలి ద్వారా శరీరం శోధించాడు. ఈ రాయి రొట్టెగునట్లు ఆజ్ఞాపించు, నువ్వు దేవుని కుమారుడు కదా అంటే యేసయ్య ఏమన్నాడంటే, రొట్టె వల్ల మాత్రం కాదు, దేవుని నోటి మాట వలన బ్రతుకును అని రాయబడిందని ఎదురు చెప్పాడు. స్తోత్రం. ఈరోజు దేవుని బిడ్డ ఏనండి, రక్షణ పొందావు, వాక్యమును వింటున్నావు, సంఘములోకి వస్తున్నావు, దేవునితో నడుస్తున్న నిన్ను సాతానుగాడు మరలా ఏం చేస్తాడో తెలుసా? ఈ శరీరాన్ని ద్వారా నీకు ఏది అక్కరగా ఉందో, దేన్ని శోధిస్తే, ఏది నీ ముందు పెడితే నువ్వు వంగిపోతావో, లొంగిపోతావో, దేవునికి దూరం అవుతావో, దాన్నే తీసుకొస్తాడు. హల్లెలూయా. కడుపు నిండా అన్నం తిన్నవాడికి ఆకలి ఆకర్షణ ఉండదు, ఉండిద్దా? కానీ ఈరోజు మనకి ఏది కొద్దువో దాన్ని తీసుకొస్తాడు, నీ ముందు పెడతాడు, పెట్టి శోధిస్తూ ఉంటాడు. మరి ఏం చేయాలి? వాక్యమును ఎరిగిన మనం ఎదిరించాలి. ఆమేన్. స్తోత్రం. నా దేవుని మాట ప్రకారం నేను జీవిస్తానని యేసయ్య అన్నాడు కదా. ఈరోజు మనం కూడా శరీర శోధనలో తీసుకొచ్చినప్పుడు లొంగిపోతున్నామా? అయితే ఏం చేయాలో తెలుసా? ప్రభువుని అడిగి శక్తి పొందుకొని, అయ్యా, ఈ విషయంలో బలహీనుడను, నోటి మాట విషయంలో తప్పిపోతున్నా, శరీరపు ఆలోచన విషయంలో తప్పిపోతున్నా, కళ్ళను కంట్రోల్ చేసుకోలేకపోతున్నా, తలంపులను కంట్రోల్ చేసుకోలేకపోతున్నా, అన్నీ బాగానే ఉన్నాయి, ఒక శోధన వస్తే దాంట్లో పడిపోతున్నాను, అయ్యా నాకు శక్తి కావాలి అని పాలను ఆపేక్షించాలి. ఆమేన్. ఏ పాలు? వాక్యము. హల్లెలూయా. 3 రోజులు తిండి తిన్నవాడు చూడండి ఎట్టుంటాడు? నీరసంగా ఉంటాడు. ఒక నెట్టితే ఇల్లు ఆడబడతాడు. అవునా కదా? ఈరోజు బలహీన పడుతున్నాం. శరీరంలో బలం ఉంది, కానీ ఆధ్యాత్మికంగా బలహీన పడుతున్నాం. దేవునిలో పుట్టాం, రక్షణ పొందాం, కానీ సాతానుగాడు కళ్ళ ఎదుట ఒకటి తీసుకొస్తే దాంట్లో పడిపోతున్నాం. ఏ విషయంలో పడుతున్నాం? ఇదిగో మనకి మాదిరి యేసు ప్రభునే శోధించాడు, మనల్ని ఎలా వదిలిపెడతాడు? కాబట్టి యథార్థంగా ఈ శోధన వచ్చినప్పుడు వాక్యమును ఎత్తుక్కొని జాగ్రత్త పడి వాగ్దానాన్ని పట్టుకొని వాడిని జయించాలి. చప్పటి కొట్టి దేవుని స్తోత్రం.